అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. సుమన్ టీవీ ఆధ్వర్యంలో మహాసంగ్రామం ఆపరేషన్ సింధూర్ తదితర పరిణామాల మధ్య చర్చా వేదిక చాలా రసవత్తరంగా జరిగింది. దాంట్లో స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్పెషల్ సెక్రటరీగా చేసిన ప్రభాకర్ రెడ్డి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మన ముందున్నారు. సార్ చాలా సంతోషం సార్, వెల్కమ్ సార్. అదేవిధంగా దేశం మనకేమిచ్చింది అనేది కాకుండా దేశానికి మనం ఏం చేసామనేది ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని గురించి పొగుడుతున్నారు. పార్టీలకు అతీతంగా ఆపరేషన్ సింధూర్ని ప్రశంసిస్తున్నారు, మోదీ గారి నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నారు. అటువంటిది ఈరోజు కొంతమంది యువత చెడుదోవ పట్టి యూట్యూబర్లుగా అవతారం ఎత్తి 1,00,000 మంది ఫాలోవర్లు ఉన్న ఇతనికి ఏదో పెద్ద సెలబ్రిటీ స్టేటస్ అనుకుని మల్హోత్ బిలాంగ్స్ టు హర్యానా, ఆమె పాకిస్తాన్కి మన యొక్క సమాచారాన్ని చేరవేయటాన్ని మీరు ఎలా చూస్తారు? అది గడ్డపైన ఈ ఉప్పు తిని వేరే వాళ్ళకంటే మన శత్రువులకు సహాయం చేస్తాము అనేటువంటిది శరీరంలో రక్తం ప్రవహిస్తుందా మరి వేరే అనేది విధంగా మనము ఖండం చేయాలి. అలాంటి పరిస్థితి అంటే మనలో కూడా చాలామంది ఉంటారు. జ్యోతి మల్హోత్రా తెలిసింది కాబట్టి ఇప్పుడు మనము ఆమె గురించి మాట్లాడుతున్నాం, కానీ మన మధ్యలో ఇంకా చాలామంది ఉండొచ్చు. ఎందుకంటే శత్రువులు ఎప్పుడూ మనకి మన చుట్టే ఉంటారు. వాళ్ళు స్లీపర్ సెల్ అని అనొచ్చు, ఇంకొకటి అనొచ్చు మనము. కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి. మన సమాజంలో ఎవరు ఏ విధంగా ప్రవర్తించినా కూడా ఏదైనా లోపం ఉందేమో, లేకపోతే వీళ్ళు ఏమైనా గొయ్యి తవ్వుతున్నారేమో అనేది మనకు నష్టం కలిగించే వాళ్ళు ఉండకుండా చూడాలనేది ప్రతి ఒక్కరు అవేర్నెస్ క్రియేట్ కావాలి. వాళ్ళకి వ్యూయర్షిప్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ దేశం ముఖ్యం. మన దేశం ముఖ్యం, మన ప్రజలు ముఖ్యం, జాతి ముఖ్యం. అది గుర్తుపెట్టుకొని మనం అలాంటి వాళ్ళని సంపూర్ణంగా లేకుండా చేసే ప్రయత్నంలో సక్సెస్ కావాలి. తప్పకుండా. ఇప్పుడు పాతకాలంలో అయితే ఈ గాలి ఈ ఉప్పు తిని గుంపైన పుట్టి పెరిగి తప్పు చేయకుండా గుణపాఠం. డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో వాళ్ళ యొక్క స్థావరాలకు వెళ్తాం, దేశభక్తి పాటలు పాడటం, అది ఏంటంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. అది చేసుకొని క్రెడిబిలిటీ పెంచుకొని వాళ్ళ యాక్సెప్టబిలిటీ వస్తుంది. యాక్సెప్టబిలిటీ అంటే వీళ్ళు పలానోళ్ళు ఈమెకి ఇది ఉంది అనేది వచ్చినప్పుడు దెన్ దే యూజ్ ఇట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్. అది కాకుండా చూడాలి. సో జాగ్రత్తలు తీసుకున్నా మనం ఎంత అలర్ట్గా ఉంటే అంత మేలు. మీరు అన్నట్టు సమాజంలో ప్రతి పక్కన కూడా ఆమె ఫ్రెండ్స్ కూడా అబ్జర్వ్ చేసి దేశానికి ద్రోహం చేస్తే తప్పకుండా వాళ్ళు పోలీసులకు కావచ్చు, మిగతా ఏజెన్సీ సమాచారం అందించాలి, వాళ్ళకు శిక్ష పడేటట్టు చూడాలి. ఇంకొకరు అలాంటి ప్రయత్నం చేయకుండా కూడా వాళ్ళు గుణపాఠం నేర్చుకోవాలి. ఆపరేషన్ సింధూరు రాబోయే రోజుల్లో, అంటే ఈరోజు కాదు, రాబోయే రోజుల్లో భారతదేశం యొక్క ఇమేజ్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది. ఏదంటే డిఫెన్స్లో కానీ, ఎకనామిక్స్లో కానీ, ట్రేడ్ కానీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఎగ్జిక్యూషన్ కానీ ఏ విధంగా తీసుకున్నా కూడా వీ హ్యావ్ అచీవ్డ్ సూపర్లేటివ్స్ ఎందుకంటే ఇంతవరకు మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా విదేశాల నుంచో, ఫ్రాన్స్ నుంచో, లండన్ నుంచో, జర్మనీ నుంచో అన్నీ మనకు మేక్ ఇన్ ఇండియా చూశారు అండ్ ప్రూవ్డ్. మనకు ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు మన ఆకాష్ కానీ, మన బ్రహ్మోస్ కానీ మన దేశాన్ని రక్షించుకున్నాము అనేటివి ఈ ఆయుధాలని మనం తయారు చేసుకొని మనం ప్రూవ్ చేసాం.